కుక్క ఎందుకు శ్రీరాముడి సభలో న్యాయం కోసం వెళ్ళింది? జంతువైన కుక్క శ్రీరాముడికి తన భావాల్ని ఎలా వ్యక్తపరిచింది? అలానే శ్రీరాముడు అతని మాటల్ని ఎలా అర్థం చేసుకున్నాడు అని కొంతమంది ప్రశ్నించవచ్చు. దేవుడి గురించి అర్థం చేసుకునే వాళ్ళకి వివరించడం చాలా కష్టం. భగవంతుని గురించి విశ్వసించే వారికి తెలుసు, దేవుడు ప్రతి జీవి యొక్క ఆలోచనలు వింటాడని. అందుకే ఆయన దేవుడయ్యాడు. కాబట్టి ఈ కథను ప్రారంభిద్దాం. ఈ కథలో ఏ కర్మ చేసిన వ్యక్తి వచ్చే జన్మలో కుక్కలా పుడతారో తెలుసుకుందాం. ఒకప్పుడు శ్రీరాముడు తన ఆస్థానంలో కూర్చున్నప్పుడు ఆయనకు ఒక కుక్క ఏడుపు వినిపించింది. కుక్క శ్రీరాముడి తలుపు వద్ద 3 రోజుల నుంచి ఏడుస్తూనే ఉంది. అయితే శ్రీరాముడు వరుసగా 3 రోజుల నుంచి తన తలుపు వద్ద కూర్చొని ఏడుస్తున్న కుక్కను చూశాడు. ఈ కుక్క ఎందుకు ఏడుస్తుంది తెలుసుకోవాలనుకున్నాడు. ఇలా ఆలోచించిన రాముడు ఆ కుక్కను ఆస్థానానికి పిలవడానికి తన దూతను పంపాడు. కానీ ఆ కుక్క దూతలకు స్పష్టమైన మాటలతో చెప్పింది, ఓ మహానుభావ, నేను ఒక పాపపు జన్మలో పుట్టాను, కాబట్టి ఆస్థానానికి రాలేను. ఏ దేవాలయం, యాగశాల వంటి కొన్ని ప్రదేశాలకు నాకు అనుమతి లేదు. నేను ఏ సమావేశానికి లేదా ఆశ్రమానికి, రాజగృహానికి లేదా గోశాలకి, పవిత్ర తీర్థయాత్రలకు, వంటగదికి, సాయంత్రం స్నాన ప్రదేశానికి వెళ్ళడానికి అర్హుడినే కాదు. నువ్వు వెళ్ళి శ్రీరాముడికి చెప్పు, ఆయన్ని స్వయంగా నా దగ్గరకు వచ్చి నా బాధను వినమని అని అంటుంది. ఒక సూచనల ప్రకారం మొత్తం కథను శ్రీరాముడికి వివరిస్తాడు దూత. అది విన్న శ్రీరాముడు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి దాన్ని ఏడుపుకి కారణం అడిగాడు. కుక్క, ఓ రాజా, మీరు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు, నాకు కొంచెం న్యాయం చేయండి అని కోరుకుంటుంది. మీరు ఎవరి పట్ల కూడా వివక్ష చూపరని విన్నాను, అందుకే నేను నా స్వచ్ఛమైన మనసుతో మీ తలుపు దగ్గరకు వచ్చాను అని అంటుంది. నేను ఏ తప్పు చేయనప్పటికీ ఒక సన్యాసి నన్ను రాయితో కొట్టాడు. దాని కారణంగా నా కాలు విరిగింది. నడుస్తుంటే చాలా నొప్పిగా ఉంది. నేను అందరికీ నచ్చని రూపంలో జన్మించాను. ప్రపంచంలో ఉన్న వారంతా మమ్మల్ని తిడతారు, ఎవరొకరు కొడతారు. మాకు ఏది దొరికితే అది తిని బ్రతుకుతాము. అయితే కొంతమంది క్రూరమైన వ్యక్తులు మమ్మల్ని ఆ తిండి కూడా తిననివ్వరు. ఇలా అయితే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏమి తిని బతకాలి అని అడుగుతుంది. పైగా ఇప్పుడు నా కాలు విరిగిపోయింది, నేను ఎక్కడికి నడలేకపోతున్నాను. దీంతో చాలా బాధగా నిన్ను శరణు కోరుకుందామని వచ్చాను అని అంటుంది. శ్రీరామ, నీచ జాతి జీవి అయిన నాకు న్యాయం చేయి అని కుక్క తన కథ మొత్తం చెప్పింది. అది విన్న తరువాత శ్రీరాముడు సన్యాసిని పిలిచి, స్వామీజీ, ఏం నేరం చేసిందని ఈ నిస్సహాయ జీవి కాలు విరక్కొట్టావు అని అడుగుతాడు. అప్పుడు సన్యాసి, ఓ మహారాజా, నేను భిక్షాటనకు వెళ్తుండగా కుక్క వచ్చి నా భిక్షను తాకింది. అది మధ్యాహ్నం సమయం, నాకు బాగా ఆకలిగా ఉంది. అందుకే కోపం వచ్చి ఒక రాయి తీసుకొని కొట్టాను, దాని కాలు విరిగింది అని చెప్తాడు. ఆ సన్యాసి మాట విన్న తర్వాత శ్రీరాముడు, స్వామి, అది జ్ఞానం లేని జంతువు అని నీకు తెలుసు కదా. అది తిండిని చూసి దాన్ని తాకినట్లయితే దాని తప్పు ఏమీ ఉండదు. అది తన సహజ ధోరణి. అందుకే నువ్వు దోషివి. మీరు ఆకలితో ఉంటే ఆ కుక్క కూడా ఆకలితోనే ఉంది కదా. మనుషులకు ఆహారం సంపాదించే జ్ఞానం ఉంటుంది. మీరు ఎక్కడి నుండైనా మళ్ళీ ఆహారాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఇది జ్ఞానం లేని జంతువు, తిండి లేక ఆకలితో ఉండవలసి వచ్చేది అని చెప్తాడు. తర్వాత శ్రీరాముడు ఆ కుక్క వైపు చూసి, ఈ సన్యాసి దోషి, శిక్ష వేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. మీరు ఎలాంటి శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్షని ఇక్కడే విధిస్తాను అని చెప్తాడు. ఓ ప్రభు, ఈ సన్యాసిని ఏదో ఒక శివాలయానికి మఠాధిపతిగా చెయ్యండి. ఎందుకంటే అతను ఈర్ష్య, కోపం, ద్వేషంతో నిండి ఉన్నాడు. అతను తన సొంత దుర్మార్గాల కారణంగా అతని చర్యలకు శిక్షించబడతాడు. ఈ విధంగా కుక్క మాటను వింటూ శ్రీరాముడు సన్యాసికి అందమైన దుస్తులను ఇచ్చాడు. అతన్ని పూలమాలతో, చందనంతో అలంకరించాడు. అలానే పల్లకిలో కూర్చోబెట్టి రకరకాల సంగీత వాయిద్యాల మధ్య పండగ వాతావరణంలో గోపురానికి తీసుకొని వెళ్తాడు. అదే పగోడాకు మఠాధిపతిగా చేస్తాడు. అజ్ఞానం వల్ల ఆ సన్యాసి చాలా సంతోషించి తన అదృష్టంగా భావిస్తాడు. అయితే ఇలాంటి న్యాయ వ్యవస్థను చూసి ఆస్థానంలోని వారంతా ఆశ్చర్యపోతారు. అందులో ఒకరు శ్రీరాముణ్ణి ఇలా అడుగుతారు, ఓ ప్రభు, సన్యాసి
కుక్క కాలు విరగొట్టాడు. కానీ శిక్షించకుండా ఆయనని శివాలయానికి అధిపతిగా చేసి అనేక ఆనందాలను ఇచ్చారు. ఈ లోతైన రహస్యం మాకు ఏమీ అర్థం కావట్లేదు, దీన్ని కొంచెం వివరించండి అని అడుగుతారు. అప్పుడు అక్క, అత్యాశ, లోభ, క్రోధ, అసూయ, ద్వేషాలు ఉన్నవారు ఉండకూడని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. పొలాలలో, గోపురాలలో, ఆశ్రమాలలో, ఉద్యానవనాల్లో, దాన ధర్మాలలో ఆహారాన్ని నిల్వ చేసేవాడిలా ఈ ప్రదేశాల్లో నివసించే అనాథ స్త్రీలు మరియు పిల్లల సంపదలను లాక్కునేవారు, గోవులకు, పాములకు, అలానే శివుడికి సమర్పించిన ధనాన్ని భుజించేవాడు, అన్యాయం చేసేవాడు, ఇంటికి చేరిన బిచ్చగాడిని తరిమి కొట్టేవాడు, వేరొకరి డబ్బుని లాక్కునేవాడు, తపస్సు కోసం ఇచ్చిన డబ్బును తీసుకునేవాడు, బ్రాహ్మణుడి ఆహారం కోసం సేకరించిన వస్తువుల నుండి దొంగతనం చేసేవాడు మరియు నిజాయితీ లేకుండా ఎక్కువ డబ్బు వసూలు చేసేవాడు. అలాంటి వారికి మరణాంతరం ఒక జన్మ లభిస్తుంది. నేను నా పూర్వజన్మలో ఒక్కొక్క మఠానికి మఠాధిపతిని కూడా. నా అత్యాశ వల్ల మఠం నుండి వచ్చిన డబ్బును మతపరమైన కార్యక్రమాలకు కాకుండా నేను ఖర్చు చేశాను. అందుకే నాకు ఈక జన్మ లభించింది. ప్రతి శివాలయానికి చెందిన పీఠాధిపతి ఒక జన్మలో పుట్టాలని అర్థం కాదు. మఠానికి నిజాయితీగా సేవ చేసే పీఠాధిపతి ద్వారా సంపాదించిన డబ్బును నిస్సహాయాలకు, అలానే నిరుపేదలకు లేదా మతపరమైన కార్యకలాపాలకు ఖర్చు చేస్తారు. అటువంటి పీఠాధిపతులు భగవంతుని నివాసానికి వెళ్లి అతన్ని సేవకులవుతారు. కర్మ యొక్క వేగం చాలా విచిత్రమైనది. కుక్క స్పష్టం చేసిన దాన్ని బట్టి ఆ పీఠాధిపతి తన స్వభావాన్ని బట్టి జీవితం మొత్తం ముగిసిన తర్వాత తాను చేసిన పాపాల వల్ల వచ్చే జన్మలో కుక్కలా జన్మిస్తాడు. ఇది తెలుసుకున్న తరువాత కుక్క అయినప్పటికీ తన స్వభావం మనిషిలా మారింది. సన్యాసి మనిషి అయినప్పటికీ తన స్వభావం కుక్కలాగా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బై బాయ్.